వెల్కమ్ టు మై ఛానల్ విజయ్ ఎర్బండి బ్లాగ్స్. ఈరోజు మనం టైలరింగ్ వీడియోలోకి వెళ్తున్నామండి. అయితే 1.5-2 ఇయర్స్ వరకు కూడా మెజర్మెంట్స్ సరిపోయే ఫ్రాకు ఎలా కుట్టుకోవాలో చూద్దామండి. దానికి ఇలా ఈ చిన్న చిన్న బొమ్మలు ఉన్న రా సిల్క్ టైప్ క్లాత్ తీసుకున్నాను నేను. అలాగే ఇదే కలర్ సేమ్ లైనింగ్ తీసుకున్నాను. తర్వాత ఈ సైజు వచ్చి ఈ సైజు ఫ్రాక్ అండి. ఇలా సేమ్ ఇలా స్టిచ్ చేసుకున్నాం. సింపుల్గా అయిపోతుంది, పిల్లలకు కూడా వేసుకుంటే చాలా బాగుంటుంది అన్నమాట. ఇది ఈ ఫ్రాక్ కొలతలు తీసుకుందాం ఫస్ట్. ఇది ఫుల్ లెంగ్త్ ఈ షోల్డర్ నుంచి 19 ఉందండి. 1 ఇంచ్ కింద ఫోల్డింగ్ కోసం 20 పెట్టుకున్నాం. ఫుల్ లెంగ్త్ 19 ప్లస్ 1 ఇంచ్ 20. దీనిలో బాడీ పార్ట్ వచ్చి కరెక్ట్గా 1/4 ఉందండి. మనం 7 పెట్టుకున్నాం, ఎందుకంటే ఇక్కడ షోల్డర్ దగ్గర ఇక్కడ ఖర్చు పోతుంది కదా, దాని గురించి అన్నమాట. ఇది బాడీ లెంగ్త్ అని రాసుకోవాలి మనం. 6 1/4 ఉంది ప్లస్ 3/4 ఖర్చులకి, కింద ఖర్చు పైన షోల్డర్ దగ్గర ఖర్చుకి మొత్తం 7 పెట్టుకుందాం. అంటే ఇప్పుడు ఓవరాల్గా 20లోంచి 7 తీసేస్తే ఈ కింద పార్ట్ వచ్చి మనం 13 పెట్టుకుంటే సరిపోతుంది అన్నమాట. అలాగే ఈ షోల్డర్ కూడా తీసుకుందామండి. ఈ సైజు వాళ్ళకి దాదాపు 4-4.5 మించి ఉండదండి. ఇదిగో చూసారా, కరెక్ట్గా 8 ఉంది. షోల్డర్ 8. అలాగే ఈ ఆర్మ్ హోల్ డౌన్ కూడా సేమ్ ఉంటుందండి. ఇదిగోండి 4 ఉంది, డౌన్ 4. ఈ సంక్రౌండ్ మీకు చూసుకోండి, బాగా బొద్దుగా ఉన్న పిల్లలైతే దాన్ని బట్టి పెట్టుకుందాం. ఒక 5 పెట్టుకుంటే వీళ్ళకి సరిపోద్ది. ఈ ఫ్రాకు కూడా అంతే ఉంది, 5 ఉంది. ఆర్మ్ హోల్ రౌండ్ 5 అండి. తర్వాత వచ్చి ఈ చెస్ట్ నడుము చూద్దాం. ఈ చెస్ట్ దగ్గర తీసుకునేటప్పుడు కూడా ఇలా తీసుకోండి. 10.5 ఉందండి. 10.5 ప్లస్ ఖర్చులకి పెట్టుకుందాం మనం. అలాగే ఈ నడుము చిన్నపిల్లలకి సహజంగా 2 ఈక్వల్గానే ఉంటాయి. 10 పెట్టుకుందాం మనం, ప్లస్ ఖర్చు. ఇంకా ఇంతేనండి. ఈ కింద ఈ లూజ్ పార్ట్ అనేది మనం ఉన్న క్లాత్ని బట్టి తీసుకోవచ్చండి. ఇది కూడా మీకు కావాలంటే ఒకసారి కొలుసుకోండి. 2 ఫోల్డింగ్స్ మీద కొలుచుకుంటే మీకు 26.5 ఉంది 1 సైడు. ఇంకా దీనిలో కొలతలు ఇంతేనండి. నెక్ వీళ్ళకి 2.5 అట్లాగంటే ఎక్కువ పెట్టకూడదు అనమాట. ఇదిగో చూస్తే మీకు తెలుస్తుంది, అంతే ఉంటుంది. ఇది కొంచెం దాదాపు బోట్ నెక్ టైప్ ఉందన్నమాట. ఇదిగోండి బ్యాక్ నెక్ ఇది. అలాగే ఫ్రంట్ నెక్ 2.5కే ఉంది కరెక్ట్గా. రెండు నెక్స్ సేమ్ ఉన్నాయి అన్నమాట. ఇది ఇప్పుడు లైనింగ్ క్లాత్ ఐరన్ చేసి పెట్టేసుకున్నామండి. మొత్తం మనకు కావాల్సింది ఫస్ట్ బాడీ కొలత తీసేసుకుందాం. బాడీకి వచ్చి మనకి ఎంత కావాలి, 7 కావాలనుకున్నాం మనం. సెవెన్కి కట్ చేసేసుకున్నాం ఈ మొక్క. దీనిలో బాడీ తీసుకుంటామండి, ఫ్రంట్ బ్యాక్
తర్వాత ఈ కింద ఉన్న ముక్క మనం కింద పార్ట్ ఉంది కదా, దానికోసం ఎంత వస్తుందో చూద్దాం. కింద పార్ట్ మనకి 20గా మొత్తం ఫుల్ 20 వచ్చింది. 7 బాడీ తీస్తాం అంటే 13 కావాలి. ఇది మొత్తం ఫుల్ ఎంత ఉందో చూసుకుని దాన్ని బట్టి మనం డబుల్ తీసుకోవాలా సింగిల్ తీసుకోవాలా అన్న చూసుకోవాలండి. ఇది 23.5 ఉంది అంటే మనకి 13 కావాలి వన్ సైడ్. సో ఇది లైనింగ్ లోపల ఉండేది కాబట్టి ఒక 2 అంగుళాలు తక్కువ ఉన్నా పర్వాలేదు. ఇది ఎంత ఉంటే అంత ఆఫ్ చేసేసుకుంటే బాగా ఫ్రీగా లూజ్గా వస్తుంది అనమాట. 13 కావాలి కదండి, 11.5 ఉంది. సో నో ప్రాబ్లం, ఇది 2 పార్ట్స్ చేసేసుకోవచ్చు. ఇప్పుడు 7కి మార్క్ చేసేసుకున్నాం కదా, ఈ బాడీ పార్ట్ కట్ చేసేద్దాం ఈ ముక్కను సపరేట్గా. తర్వాత ఈ ఉన్న ముక్కని ఆఫ్ చేసేసుకుందాం. ఇలా 2 ముక్కలు వస్తాయి అన్నమాట. ఇది ఒకటి, ఇది ఒకటి, ఫ్రంట్కి ఒకటి, బ్యాక్ ఒకటి. అప్పుడు ఇలా ఫ్రిల్స్ ఎక్కువ పెట్టుకోవచ్చు మనం. ఇలా ఫ్రీగా బాగా వస్తుంది అన్నమాట. ఇప్పుడు బాడీ కట్ చేసేసుకుందాం. ఈ బాడీ పెట్టుకునేటప్పుడు ఎప్పుడు కూడా మనం మళ్ళీ వేరేగా తీసుకోకుండా ఈ అంచు ఉంది కదండి, ఈ అంచున్న వైపు ఇలా ఒక మార్క్ చేసేసుకోండి. ఒక 1/2 ఇంచుకి పైన 1 ఇంచు లోపు. ఇది బ్యాక్ పార్ట్ అన్నమాట. ఇలా పెట్టేసుకుని ఇలా పెట్టుకుంటే మీకు ఇంకా మళ్ళీ వేరే పెంపు తిప్పు ఏం కట్టేసుకోకుండా సరిపోతుంది అనమాట. ఈ ఫ్రంట్ పార్ట్కి ఓపెన్ ఉండదు, బ్యాక్కి ఓపెన్ వస్తుంది అనమాట. ఇది ఇప్పుడు మనకి కావాల్సింది షోల్డర్ ఎంత వచ్చిందంటే మనకి 8 వచ్చింది. అంటే దాంట్లో సగం 4కి మార్క్ చేసేసుకోండి. అలాగే నెక్కి 2 మార్క్ చేసేసుకోండి. తర్వాత ఈ ఆమ్ డౌన్కి 4. తర్వాత మనకి చెస్ట్ లూజ్ వచ్చి 10.5 వచ్చింది. అంటే 5.5. తర్వాత ఇది ఖర్చుకుంచుకోండి ఇలా. ఇప్పుడు బాక్స్ కొట్టేసుకోండి ఇటు. అలాగే ఈ కింద కూడా అలాగే పెట్టేసుకుందాం మనం. ఆము చక్కగా రౌండ్ చేసేసుకుంది. మనకు 5 కావాలనుకున్నాం. ఇదిగోండి కరెక్ట్గా 5 వచ్చింది. తర్వాత ఈ నెక్ మనకి 2.5 అనుకున్నాం కదా, ఈ 2.5కి ఇది 2.5కి పెట్టుకుందాం. ఫ్రంట్ బ్యాక్ సేమ్. ఇలా బాక్స్ కొట్టేసుకుని రౌండ్ చేసేసుకుందాం. అంతేనండి, బాడీ కటింగ్ అయిపోయింది. ఇది ఫ్రంట్.
ఇది బ్యాక్. ఇది కూడా బ్యాక్ పార్ట్. ఇప్పుడు ఇది డిజైన్ ఉంది కాబట్టి చూసుకోండి, ఈ స్ట్రైట్ వచ్చేటట్టుగా చూసుకుని ఇది ఓపెన్ లేని వైపు ఏమో ఫ్రంట్ పెట్టేసుకున్నాను, ఇటేమో ఇది ఈ వెనక ఉక్సు కాగా పట్టీతో సహా కలిపి పెట్టేసుకున్నాం అన్నమాట. ఇప్పుడు దీన్ని కట్ చేసేసుకున్నాం. ఇవి బ్యాక్, ఇది ఫ్రంట్కి ఓపెన్ లేదన్నమాట. ఇట్లా మొత్తం ఫుల్ లెంగ్త్ 20 కదండి, బాడీ తీసేసుకున్నాం. అక్కడికి అయిపోయింది. ఇంకా కింద ఫ్రిల్స్ పార్ట్కి తీసుకోవాలన్నమాట. అంటే 7 పోతే 13 అంగుళాలు తీసుకుంటే సరిపోతుంది. మీరు ఇంకొంచెం పొడుగైతే దిబ్బి తీసుకుంటా ఉంటుంది అనుకుంటే 14 అంగుళాలు పెట్టుకోండి, ప్రాబ్లం ఏం లేదు. నేను కూడా 14 పెడుతున్నాను. ఇలా 2 పార్ట్స్ తీసుకోవాలన్నమాట మనం. టూ పార్ట్స్ లైనింగ్, 2 పార్ట్స్ మెయిన్ క్లాత్. ఇది బాడీ. ఇంకా ఈ పీస్ మనం నడుం దగ్గర బెల్ట్కి కానీ, ఇలా నడుం దగ్గర ఇలా కట్టుకుంటానికి కానీ, లేదంటే చేతులకు కానీ దేనికన్నా యూజ్ చేసుకోవచ్చు. 80 సెంటీమీటర్ల క్లాత్తో మనం ఇలా 1.5 ఇయర్ 2 ఇయర్స్ బేబీస్కి ఈజీగా కటింగ్ చేసుకోవచ్చు, కుట్టుకోవచ్చు. ఇంతే అండి, చూసారు కదా. 1.5 2 ఇయర్స్ బేబీకి 80 సెంటీమీటర్స్ క్లాత్తో మనం ఒక ఇంట్లో ఉండే లైనింగ్ బ్లౌజ్ పీస్తో ఫ్రాక్ చక్కగా కుట్టుకోవచ్చండి. బయట ఈ బేబీస్ ఫ్రాక్స్ చాలా రేట్ ఉంటాయి, మీకు తెలుసు. ఇలా సింపుల్గా చేసుకోవచ్చండి, కొంచెం తక్కువ టైంలో చేసుకోవచ్చు. అలాగే లుక్ ఉండదు. కాకపోతే మనం సెలెక్ట్ చేసుకునేటువంటి క్లాత్ని మటుకు కొంచెం డిజైనర్గా పిల్లలకి సెట్ అయ్యేటట్టుగా మనం సెట్ చేసుకుంటే చాలండి. ఆ ఒకటే మనం చేయాల్సిన పని. కుట్టే విధానం, కట్ చేసే విధానం అయితే నేను చెప్తున్నాను కాబట్టి మీరు చేసుకోవచ్చు. అలాగే మీకు ఇంకేమైనా డౌట్స్ అయ్యి ఉన్నా కూడా నా కామెంట్ బాక్స్లో పెట్టండి, నేను మీకు క్లారిఫికేషన్ ఇస్తాను. కాస్తో కోస్తో కుట్టుకోవడం అంటూ వచ్చిన వాళ్ళు మీరు పట్టుకోగలుగుతారండి నేను చెప్పే విధానాన్ని. అలా ఈజీగా ఇంట్లో మనం చాలా వరకు ఎర్న్ చేసుకోవచ్చండి. చిన్నపిల్లలకి మటుకు ఎంత కాస్ట్లీ పెట్టుకున్నా కూడా మనం వాళ్ళకి తొందరగా షార్ట్ అయిపోతూ ఉంటాయి. అవేమో పడేయలేము, వేరే వాళ్ళకి ఇవ్వలేము. కాస్ట్ పెట్టి చూస్తే చాలా. ఇప్పుడు ఇదే ఫ్రాక్ మనం బయట బజార్లో కొనాలంటే ఈ టైప్లో ఉన్నది 1800 అలా ఉంటాయండి. చిన్నపిల్లలు ఎందుకో తెలియదు కానీ ఫస్ట్ నుంచి ఫ్రాక్స్ రేటు చాలా ఎక్కువగా ఉంటుంది. మా పాప అప్పటి నుంచి కూడా నాకు అనుభవం అది. నేను అందుకని ఎక్కువ నేను సెలెక్ట్ చేసుకుని మా పాపకి ఎక్కువ నేను స్టిచ్ చేసుకునేదాన్ని అండి. ఇప్పుడు పెద్దదైన తర్వాత కొన్ని వెయిట్ కొనుక్కుంటాం తప్ప దాదాపు ఆల్రెడీ నేనే స్టిచ్ చేస్తాను. ఇలా మీరు కూడా ఫాలో అయ్యి నేర్చుకుంటారన్నది నా కోరికండి. మన ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే లైక్ చేయండి, షేర్ చేయండి. కటింగ్ వీడియోస్ కానీ స్టిచ్చింగ్ వీడియోస్ కానీ రెండు ఒకదాని వెంట ఒకటి వస్తూ ఉంటాయండి మనవి. ఈరోజు కటింగ్ వీడియో వచ్చిందనుకోండి, రేపు మనది స్టిచ్చింగ్ వీడియో వస్తుంది. మీరు రేపటికి ఇది కటింగ్ చేసుకుని రెడీగా పెట్టుకుంటే రేపు స్టిచ్చింగ్ చూసుకుని మీరు చేసేసుకోవచ్చు. అలాగే ఏ ఒక్క డౌట్ ఉన్నా మీరు నాకు కామెంట్ బాక్స్లో పెట్టండి, నేను మీకు కంపల్సరీగా క్లారిఫికేషన్ ఇస్తాను. నేను వీడియోస్ చేసేది కూడా టైలరింగ్ మిడిల్ క్లాస్ వాళ్ళకి కానీ, కాస్త కోస్త వచ్చి బయటికి వెళ్ళి నేర్చుకునే అవకాశం లేని వాళ్ళు కానీ చూసి నేర్చుకోవాలన్నదే నా ఆశయం అండి. నేను స్టార్టింగ్ వీడియోస్ మీకు చూస్తే కనుక నేను ఏమితో ఈ ఛానల్ అనేది స్టార్ట్ చేశాను కూడా
మీకు అర్థమవుద్ది బిఫోర్ వీడియోస్ కూడా చూస్తే. ఓకే అండి, ఉంటానండి. బాయ్.